హాయ్, వెల్కమ్ టు వంటలక్క వంటిల్లు. నేను మీ సిరి. ఈరోజు మన రెసిపీ బెండకాయ వేపుడండి. డీప్ ఫ్రై చేయకుండా తక్కువ ఆయిల్ ఉపయోగించి జిగురు లేకుండా పొడి పొడిగా ఉండే బెండకాయ వేపుడిని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో నేను చిన్న చిన్న టిప్స్ చెప్తానండి. వాటిని ఫాలో అవుతూ పొడి పొడిలాడే బెండకాయ వేపుడిని ఎంజాయ్ చేయండి. అయితే ఫ్రెండ్స్, మీరున్న ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నాకు మీ సపోర్ట్ని ఇవ్వండి. బెండకాయల్ని శుభ్రంగా కడిగి ఇలా 1 ఇంచ్ ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి. చిన్న మీడియం సైజ్ ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు సామాన్లు మీరు ఏవైతే వేపుళ్ళలో వాడతారో ఆ పోపు సామాన్లు వేసుకొని బాగా వేయించండి. లాస్ట్లో కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని పోపుని వేయించేసుకోండి. ఇప్పుడు తీసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఈ పోపులో వేసుకొని కాస్త రంగు మారేంత వరకు వేయించండి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఈ పోపులోకి వేసుకొని నిదానంగా ఒకసారి కలిపి 1 నిమిషం పాటు మూత పెట్టి బెండకాయ ముక్కల్ని మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసేసి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మరొకసారి కలిపి 1 నిమిషం మూత పెట్టి బెండకాయల్ని ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు మూత తీసేసి ఒకసారి కలుపుకొని వీటిని ఇలా మూత లేకుండానే ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి ఇలా. ఇప్పుడు వేపుడుకు సరిపడా కారం వేసుకొని మరోసారి నిదానంగా కలపండి. ఎక్కువగా కలిపేయకండి, జస్ట్ వాటిని పక్కకు జరుపుతున్నట్టుగా మాత్రమే కలుపుకొని 1 నిమిషం మూత పెట్టండి. మూత తీసేసి ఆఖరుగా 1.5 టేబుల్ స్పూన్ల శనగపిండిని ఈ ఫ్రైలో వేసుకొని నిదానంగా అటు ఇటు నెడుతున్నట్టుగా కలపండి. అప్పుడు కూర మరింత పొడి పొడిగా రుచిగా ఉంటుందండి. 1 నిమిషం మూత పెడితే పచ్చివాసన పోతుందన్నమాట. అంతేనండి, మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నాకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.